షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. గోడ మీద ఏం రాసించాడు? ఆశిష్ లవ్ రీతు. ఆశిష్ అంటే ఉన్న ఆమె పేరు రీతు? ఆమె పేరు రీతు అనమాట. ఆశిష్ ఎవరు కావాలి? ఆశిష్ లవ్ రీతు పేరు రాసి చూపించారు. ఇప్పుడు ఆశిష్ ఎవరు? ఇప్పుడు ఎవరు ఆశిష్ అనేది ఎవరు అసలు దీని రైటింగ్ రాసి అంటే రీతుకి ఎవరు? ఆశిష్ అని ఎవరు ఫ్రెండ్స్ ఎవరు? వీళ్ళ క్లాస్మేట్స్ ఒక ముగ్గురు ఉన్నారు అప్పటికి. ఓకే. సో ఎవరై ఉంటారు అనేది డౌట్ అన్నట్టు. ఇమీడియట్గా అదంతా ప్రాసెస్ చేస్తే ఛాన్స్మెంట్స్ ఎక్కడ లేవన్నారు. చాలా స్మూత్ సర్ఫేస్ ఉంది, ఉండాలి అనుకుంటే లేవు. ఎలాగా అని చెప్పేసి మళ్ళీ అంతా సెర్చ్ చేస్తూ వస్తే అక్కడ ఒక చిన్న టీపాయ్ అంటే వాష్ ఏరియాని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఒక వాల్ మీద ఇది రాసిందనమాట హాల్ నుంచి. సో అక్కడ టీపాయ్ మీద ఉన్నటువంటి బాటిల్ చూస్తే టమాటా సాస్ ఉంది. ఇక్కడ ఈ రైటింగ్ కొంచెం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తే టమాటా సాస్. చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళి రామచంద్రరావు సార్తో, సార్ ఇది టమాటా సాస్తో ఈ రైటింగ్ రాశారు సార్ చెప్పగానే, సో వాట్ నాకు ఎవరు రాశారనేది కావాలి కానీ దేంతో రాశారనేది ఇంపార్టెంట్ కాదన్నారు. అప్పుడు చాలా కష్టమైన పని అయ్యేది అనుకొని మళ్ళీ ఏం చేసామంటే నో రైట్ ఫ్రమ్ అగైన్ ఎంట్రీ టు ఆపరేషనల్ ఏరియా అండ్ ఎగ్జిట్, ఇవి ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ మొత్తం తరోగా ఆ ఏరియాస్ అన్నీ కూడా సెర్చ్ చేస్తే ఆ బ్యాగేజెస్కి వేసినటువంటి ట్యాగ్స్ 2 కనిపించాయి. చాలా ఉన్నాయి, ఓ 2 తీసుకున్నాం చేతిలో. తీసుకుంటే దాని మీద రీతు జైన్ అని రాసి, సో రీతు జైన్ అని రాసినటువంటి ట్యాగ్స్ 2 తీసుకొని వచ్చి ఎస్పీ గారితో, ఈ ట్యాగ్స్ ఎవరైతే రాశారో అతనే ఈ గోడ మీద రాశారు సార్ అని చెప్పాను. అదేలాగా ఎలా చెప్పగలుగుతున్నారండి అని. సో దాంట్లో ఏంటంటే ఈ గోడ మీద రాసినన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ రాస్తారు. అన్ని క్యాపిటల్ లెటర్స్ రాస్తూ TU రీతు RITU టీని యు ఇట్లా కలిపి రాశారు. ఓహో. టీ రాసి ఇది టీ, ఈ ఎడ్జ్ని యూ స్మాల్ లెటర్ రాశారు. 2 కలిపిన. సో ఈ పర్టికులర్ ఆథర్కి ఆల్ క్యాపిటల్ లెటర్స్ రాస్తూ యూని స్మాల్ లెటర్ రాసేటువంటి హ్యాబిట్ ఉంది. నెంబర్ 1 ఫస్ట్ ఫినామినా, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ద సెకండ్ థింగ్, ఇదే ఆథర్కి అన్ని ఆల్ఫాబెట్స్ ఇవన్నీ రాసేటువంటి వేరెవర్ TU కాంబినేషన్ వస్తుందో రెండింటిని కలిపి రాసేటువంటి హ్యాబిట్. టీని క్యాపిటల్గా, యూని స్మాల్గా, ఈ 2 పెక్యులర్ క్యారెక్టర్స్. కాబట్టి ఆ ట్యాగ్స్ ఎవరైతే రాసినటువంటి వ్యక్తి ఎవరుతున్నారో అతనే. ట్యాగ్ మీద కూడా యాస్టిస్గా ఉంది, సేమ్ గోడ మీద ఏదైతే ఉందో సేమ్ రైటింగ్, సేమ్ TU కాంబినేషన్ ఎట్లయితే ఉందో అదే మనకి దాంట్లో కూడా కనిపిస్తుంది. సో ఆథర్ కూడా అదే అని చెప్పాం. సో అందులో ఆ క్యాండిడేట్ AIG గారి వైఫ్, ఈయన ఎస్పీ గారు అక్కడి నుంచి ప్రెజర్స్ అవి చాలా ఇది ఉన్నాయి. సో ఇమీడియట్గా ఫైనల్గా హౌఎవర్ ద అడ్మిటెడ్ రైటింగ్స్ ఆఫ్ ద రీతు జైన్, తర్వాత ఆశిష్, ముగ్గురున్నారు అందులో, వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్కి ఎఫ్సీకి పంపించారు. సో సర్ప్రైజింగ్లీ ద రైటింగ్ ఇస్ మ్యాచింగ్ విత్ రీతు జైన్. అది సో రీతు జైన్తోనే ఆ రైటింగ్ అంతా కూడా మ్యాచ్. కంప్లీట్ అదే కదా. సో తను ఏంటంటే అక్కడ చదవడం ఇష్టం లేక వెళ్తూ ఇన్స్టిట్యూషన్ కొంత బ్లేమ్ చేస్తే కట్టిన ఫీజు కొంత రిటర్న్ వస్తుంది అనుకోవచ్చు, ఇంకేదో సమ్ అదర్ ఫ్యాక్టర్స్. లేదా అట్లాంటిది ఏం లేదు, ఓన్లీ ఇదే చదవడం ఇష్టం లేక అక్కడ ఇన్స్టిట్యూషనల్ అంటే ఎన్వైరాన్మెంట్ సరిగా లేదు అని చెప్పేసి కొంత ఫీజు రిటర్న్ తీసుకుని, లేదా అక్కడికి రిలేటివ్స్లో మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు వచ్చావు నువ్వు ISB ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో చదవకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. కాబట్టి అక్కడ కంజీనియల్ అట్మాస్ఫియర్ లేదు, వెదర్ లేదు, ఎన్వైరాన్మెంట్ లేదు అని చెప్పి అంటే అదే ఆ రూమ్లో ఉన్న అమ్మాయి తనే రాస్తుంది అనమాట టమాటా సాస్తో. సో అట్లాంటి కేసులు చేసినప్పుడు డెఫినెట్గా